బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా బంగారం కాస్త తగ్గినట్టుగా అనిపించినా గత 2 రోజుల నుంచి చూసుకుంటే ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. ఈ రోజు మాత్రం భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా 5వ రోజు కూడా ఈ విలువైన లోహాల ధరలు ఎగబాకటం గమనార్హంగా ఉంది. గత వారం నుంచి ఎటువంటి విరామం లేకుండా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణము అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముంబై మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,61,890గా నమోదు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,48,400 రూపాయలుగా ఉంది. ఇక నిన్న మంగళవారంతో పోలిస్తే బంగారం ధరల్లో సుమారు 0.31% పెరుగుదల నమోదైనట్టుగా కనిపిస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూడా బంగారం ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో 2 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అదేవిధంగా పెళ్లిళ్లతో పాటు ఇక పండగలు కూడా ఉన్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే సామాన్యులు కొనడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2 లక్షల రూపాయలు తులానికి పెడితే ఎన్ని తులాలు కొనాలి అంటే ఎన్ని లక్షలు కావాలి అనేది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాము అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లిళ్ల సందర్భంగా బంగారానికి సంబంధించి అయితే కొనుగోళ్లు ఆపేశారు. మేము ఇప్పుడు పెట్టలేము, ఎటువంటి పరిస్థితుల్లోనూ బంగారం అడగొద్దు అంటూ కూడా కొంతమంది అయితే పెళ్లిళ్లకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బంగారం ఒకవేళ తగ్గుముఖం పడితేనే కొనే అవకాశాలు ఉన్నాయి. సామాన్య ప్రజలైతే పెళ్లిళ్ల సందర్భానికి కూడా అసలు కొనడానికి సుముఖత లేకుండా ఉన్న వాటితో సర్దుకోవాలి అనే ఆలోచనలో కొందరైతే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం సామాన్య మధ్యతరగతి మాత్రమే కాదు, కొంతమంది కొన్ని ప్రాంతాల వారైతే ఇప్పుడు అవసరం లేదు కూడా మనకి బంగారం ఎందుకు అనే ఆలోచనలోకి వెళ్తున్నారు. మరి ఇలా భారీగా పెరుగుతుంటే ఎలా ఉంటుంది, మరి ఎవరెవరు కొంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి ముందు రోజుల్లో ఇంకా పెరిగిపోతుందా అందనంత స్థాయికి, లేదంటే అది తగ్గుతుందా, దిగొచ్చి అందరికీ అనుకూలంగా ఉంటుందా అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది.